ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు వంశీ సినిమా. గామి ట్రైలర్ చూడడం జరిగింది, కానీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా ట్రైలర్ చూస్తుంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఇది బాగుందా బాగాలేదన్నది కూడా సెకండరీయే. దిస్ స్టాండ్స్ వే అపార్ట్ ఫ్రమ్ అదర్స్ అనిపించింది నాకు. ఫస్ట్ నేను ర్యాండమ్గా యూట్యూబ్ ఓపెన్ చేశా. ఎంతకు 5:58కి 6:03కి ట్రైలర్ అని చెప్పి పెట్టారు. నేను ఓపెన్ చేసి ప్రీమియర్ 6:03 ప్రీమియర్ 1.5 నిమిషం ఇచ్చాడు. పెట్టుకొని ప్రీమియర్ చూస్తాను. నేను ప్రీమియర్లో 1.5 నిమిషం వెయిట్ చేసిన అనమాట. ఫస్ట్ 2 సెకండ్లలో నేను సినిమా చూసేయాలని ఫిక్స్ అయిపోయా. నాకు ఇంకేం వద్దు, నేను ట్రైలర్ చూడకపోతే సినిమా చూస్తాను ఫిక్స్ అయిపోయాను. అక్కడికి అర్థమైంది. అక్కడి నుంచి నాకు ఇంకా ఎలా అంటే ఇంకా ట్రైలర్ చూస్తున్నంతసేపు దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ ట్రైలర్ అనిపించింది. అంటే నీకు సినిమా గురించి ఏమీ అర్థం కాదు, కానీ చూసేయాలనిపిస్తుంది. కానీ ఎంతో తెలిసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ తెలియదు. అంటే ఇప్పుడు వాడికి ఒక రోగం ఉంది, ఎవరిని ముట్టుకోకూడదు వాడు. అవును. అండ్ ఇట్స్ లీతల్, చచ్చిపోతాడు ఖచ్చితంగా. అవును, అది మనకు అర్థమైంది. అండ్ వాడు అఘోరాల దగ్గర పోతాడు, ఏదో సాధన అంతా చేసుకొని అక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళిపోరా, పోయి ఆ పువ్వుని తెచ్చుకోపో, ఆ పువ్వుని టచ్ చేస్తే నీకు బాగా అవుతుంది, హిమాలయస్ పోయి తెచ్చుకో. ఇటు పక్కేమో అదేదో ల్యాబ్, దాంట్లో ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. అది హిమాలయస్ లో ఉంది. అక్కడ హిమాలయస్ లో పోయి వీళ్ళకి వాళ్ళకి ఏదో లింక్ పడుతుంది. ఇంకోటి శ్యామ్ సింగ్ రాయ్ కదా, ఆమె దేవదాసిని వీడు ఎవరో ఒకరు, ఆమె దేవదాసి కొన్నప్పుడు ఎవరు నో వన్ షుడ్ టచ్ దెమ్, బట్ ఎవడో ఊరు పెద్ద ఎవడో పోయి ఏమో చేస్తాడు, పాప పుడుతుంది. దాని ఆమెని దేవదాసి ఏదో సీక్రెట్ తెలుస్తుంది. సో సీక్రెట్ అంటే దట్స్ ద సీక్రెట్. వాడు మూడిటికి ఏదో ఒక ఇది లింక్ అయితే ఉంటది. బట్ అవన్నీ వదిలేస్తే స్టోరీ అన్ని పక్కన పెట్టేస్తే ఫకింగ్ విశ్వక్సేన్ ఈ సినిమా తీసి మార్చి 8 రిలీజ్ చేస్తారంటే ఒక సర్రియల్ ఫీలింగ్ వస్తుంది నాకు. వారం రోజులు లేదు, వారం రోజులు ఉందంటే వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అంటే ఫక్ మ్యాన్. నువ్వు అసలు ఏదో వాళ్ళకు ఒక 100 కోట్ల బడ్జెట్ లేక ఆగిపోయారు, కానీ వాళ్ళకున్న బడ్జెట్లో ఎంత చేశారా వాళ్ళు. మంచుకొండలోకి వెళ్ళి తీసేసి అద్భుతమైన విఎఫ్ఎక్స్ చేసి కలర్ గ్రేడింగ్ అయితే మైండ్ ఫక్ అయింది నాకు కొన్ని షాట్లకి. ఏది నీకు స్టార్టింగ్లో నీ బాధ అది ఇది అని చెప్పినప్పుడు ఇంకొక షాట్ మర్చిపోయారా, ఆ షాట్ నీకు ఇంకో గుడి షాట్ చూపించాను కదా, అది వాళ్ళు ఎక్కుతున్నప్పుడు నీకు సీజీ అని తెలుసు, ఎందుకంటే ఇట్ కాంట్ బి డన్. సింహం రా, ఆ సింహం అంటే అది జంప్ చేసి ఇట్లా పోతుంటే కూడా నీకు సింహమే, అది సింహమే. అంతే, అంత క్లారిటీ, అంత అంటే జస్ట్ సింహం కాదు. ఇప్పుడు హిమాలయస్ అటు సైడ్ వెళ్ళావనుకో, ఇప్పుడు స్పిటిక్ గానీ లడాక్ గానీ వెళ్ళావనుకో, కుక్కలకు కూడా కొంచెం ఇట్లా బొచ్చు అంతా వచ్చి, మామూలు వీధి కుక్కలకి కొంచెం బొచ్చు వచ్చేసి అది నీట్ గా కొంచెం ఫ్లఫీ కనిపిస్తాయి అనమాట. ఈ సింహం కూడా నీకు అట్లే బాడీ అంతా బొచ్చు వచ్చి కొంచెం అట్లా మంచు పడి సేమ్ డీటెయిలింగ్ కూడా. అసలు సింహం ఇట్లా ఎగురుతుంటే నీకు బాగా కనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం కొంచెం తట్టేస్తుంది. ఇప్పుడు మనం తెలుగు సినిమాలో చాలా చూస్తుంటాం, ఇది నీకు ఎక్కడెక్కడికో బిల్డ్ చేస్తాడు, చివరికి నీకు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా చిన్నది ఉంటుంది అన్నమాట. అది చిల్లర. అర్థమైంది. అది మాత్రం రాకుండా ఉంటే చాలు రా. ఐఎమ్ సోల్డ్ సినిమా. నువ్వు 1000 రూపాయలు టికెట్ పెట్టి నేను పోతా. అంతే. నేను మార్చి 8వ తారీఖు నువ్వు 1000 రూపాయలు టికెట్ పెట్టి నేను పోతా, ఐ డోంట్ కేర్. కానీ నాకు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మాత్రం నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళు. నువ్వు ఒక మనిషిని వాడు ముట్టుకుంటే ఆ పెయిన్ నీకు వస్తుందో ఏదో ఒక పాయింట్ చెప్పడం, నేను దాని మీద సోల్డ్. నువ్వు 36 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పూస్తుంది, ద్వారం తెరుచుకుంటుంది, నువ్వు వెళ్ళాలి 36 సంవత్సరాలకు ఒకసారి, నేను సోల్డ్. విశ్వక్సేన్ కంప్లీట్లీ సోల్డ్, చాందిని చౌదరి సోల్డ్. నీకు ఎవడో భయంకరంగా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు అని అనిపిస్తుంది, దాని మీద సోల్డ్. కానీ అది చివరికి అంతా డైల్యూట్ అయిపోయి ఒక కరప్టెడ్ విలేజ్ హెడ్ అట్లా అంతవరకు తీసుకొచ్చి వదలకూడదు నన్ను. అదే నువ్వు నన్ను సినిమా
ట్రైలర్ చూపించి ఎక్కడో కూర్చోబెట్టావు నన్ను. నువ్వు నన్ను ఐమాక్స్ థియేటర్, సింపుల్ గా చెప్పాలంటే ఐమాక్స్ థియేటర్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టిన వాడిని చివరికి నాల్ టికెట్ ఏది ఊర్లు థియేటర్ లో నాల్ టికెట్ మీద తీసుకురాకు నన్ను ఐమాక్స్ లో ఉంచు, అట్లీస్ట్ ఐనాక్స్ లో ఉంచు సినిమా అయ్యే టైంకి. నేను చెప్పేది అది. ఒరే అసలు మామూలుగా లేదు ట్రైలర్. సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు నాకు ట్రైలర్ లో నాకు బిగ్గెస్ట్ అంటే కొట్టే పాయింట్ అదే అనమాట. దేవదాస్ వచ్చినప్పుడు లైక్ ఓకే దేర్ మైట్ బి లైక్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఏదైనా ఉండి అలా ఐ కెన్ టేక్ దట్, అలా ఉంటే ఇట్స్ ఫైన్. బట్ నార్మల్ గా ఏదో చిన్న ఊర్లో గొడవలాగా అలాంటిది అంటే ఎక్స్పీరియన్స్ పోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు ఎస్టాబ్లిష్ చేయడం అదొక ఊరి గొడవలో చూపించలేదు, దేర్ ఇస్ సంథింగ్ బిగ్ అని చూపించావు. ఆ సంథింగ్ బిగ్ క్యారీ చెయ్యి. అదే నువ్వు తీసుకెళ్ళిపో, ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో. అలా తీసుకెళ్తే మాత్రం సినిమా ఎక్కడికి అసలు ఇంకా దాని ఏమంటారు ఇంక తెలుగు సినిమా కొట్లేరేమో అనిపించేసరి. ట్రైలర్ చూసి అదే అనిపించింది నాకు. నేను ఇంకా గామి అని విశ్వక్సేని కొంచెం చూడడానికి అగోరా క్యాట్ కాపర్ టైప్ లో పోస్టర్లు చూసాను. నేను టీజర్ చూడలేదు, యాక్చువల్లీ టీజర్ వచ్చిందో లేదో కూడా తెలియదు నాకు. నేను చూడలేదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ నువ్వు విశ్వక్సేన్ ఏదైనా చేస్తుంటే హీరోగా చేసిన ఏం చేసినా ఒక్కొక్క బజ్ ఉంటుంది అనమాట. నీకు నీ ఎడారిలో నీ చుట్టూ ఇసుక ఉన్నట్టు ఆ సినిమా వైబ్ కొడుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నది కూడా విశ్వక్సేన్ లుక్ కానీ ఏది కానీ అట్లా కనిపిస్తుంది. గామి సినిమా గురించి, సినిమా పేరు గామి, అందులో విశ్వక్సేన్ గారు ఇట్లా ఉన్నాడు, ముఖం మీద ఏమీ తెలియదు. వాడు అఘోరాలకు ఏదో సంబంధం తెలుసు అంతే గప్ప అదే ఇంకేమీ తెలియదు అసలు. కానీ రే ఐ థింక్ దిస్ ఈ రేంజ్ లో అంటే వాళ్ళు కావాలనే చేస్తారేమో అనిపిస్తుంది రా. నీకు వారం రోజులు నీకు ట్రైలర్ వదులుతా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత నువ్వు ఆపుకోలేదు ఆపుకోవాలి సినిమాకి పోకుండా అన్న ధైర్యంతో చేసేది నాకు. అండ్ ఇంకోటి ఏమంటే క్రౌడ్ ఫండెడ్ కాబట్టి మేబీ ఇది క్రౌడ్ ఫండెడ్ అనుకుంటున్నా. అంటే జస్ట్ దాని ఏమంటారు 558కి నేను ఓపెన్ చేశాను అది యూట్యూబ్. అప్పుడు యూవీ క్రియేషన్స్ వల్ల లైవ్ ఉంది, ట్రైలర్ లాంచ్ లైవ్ జరుగుతుంది అనమాట. అక్కడ ప్రొడ్యూసర్ ఎవరో లైక్ నాకు ఇచ్చిన క్రౌడ్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అన్నట్టు అన్నాడు. మేబీ జస్ట్ థాట్, నేను నాకు ఫ్యాక్చువల్గా తెలియదు, చూడాల్సి వస్తుంది. బట్ మేబీ లైక్ అంత ప్రమోషన్స్కి అంత లేకున్నా కూడా చేయకపోయిండొచ్చు. బట్ స్టిల్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ప్రమోషన్లు అదే తెస్తుంది. అండ్ విశ్వ కన్నా 8 రోజులు ప్రమోషన్లు కుమ్ముతాడు, అది వేరే విషయం. బట్ ట్రైలర్ సినిమా గనక దాటితే చాలు వర్డ్ ఆఫ్ మౌత్ తో నీకు ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఆ టచ్ అయితే చాలరా నాకు. టచ్ అవ్వాలి. ఒక బార్ ట్రైలర్ చూస్తే ఒక బార్ సెట్ అయిపోయింది, ఆ బార్ పైన ఉంటే చాలరా సినిమా. అండ్ నీకు ఒక ఫ్యాంటసీ ఇది. దిస్ ఈస్ వాట్ గెట్స్ యూ ఇంటూ థియేటర్స్. నీకు కొంతమందిని మాస్ ఫిల్మ్స్ రప్పిస్తాయి, కొంతమందిని యూనో కామెడీ సినిమాలు, కొంతమంది రొమాంటిక్ సినిమాలు ఇట్లా అంట కదా. దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నీకు ఇలాంటి ట్రైలర్లు వచ్చినప్పుడు ఫక్ దిస్ ఇస్ సంథింగ్ న్యూ, దిస్ ఇస్ ఒక అమ్యూజ్మెంట్ చూడాలి, థియేటర్ లో చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. అది ఇది హర్రరా, ఇది థ్రిల్లరా, ఇది నా బొంద, ఇది అంజి సినిమా రీమేక్, ఇది నన్ను థియేటర్ లో రప్పిస్తుంది సినిమా. సో అది ఇట్స్ అ డిఫరెంట్ సినిమా మ్యాన్. ఇంకా అంత మించి ఏం చెప్పాలి తెలియట్లేదు. అండ్ విశ్వక్సేన్ ని ఐ థింక్ అప్రిషియేట్ చేయాలంటే యాక్టింగ్ కనో హీఈస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్. బట్ హీ టుక్ ది స్టెప్. నీకు అంటే మొత్తము ఇండస్ట్రీ మొత్తం ఒక పోతుంటే నేను ఈ డైరెక్టర్ ఎవరో వచ్చి స్టోరీ ఎవరో చెప్పారు నాకు నచ్చింది, నేను పోతా, నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తా, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా నాకు తెలియదు, బట్ నేను చేస్తా అని చెప్పి కంప్లీట్ అసలు ఇట్లా పోతూ పటక్కడ తిప్పి హార్డ్ దానికి డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. అండ్ సినిమా వర్కౌట్ అయితే చాలరా. నాకు అవ్వాలి, నాకు అసలు ఎందుకు అంటే కొన్ని సినిమా కనిపిస్తుంది, ఈ సినిమా హిట్ అయ్యి అవ్వాలరా అసలు. అంటే లిటరలీ ఎఫర్ట్ తెలుస్తుంది ప్రతి ఒక్కరా. షూట్ చేశారు కనిపిస్తుంది. అంటే ఇంటర్స్టెల్లర్ లో ఒక సీన్ ఉంటుంది చూడరా, కొండల పైన వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే ఆ ఫస్ట్ ఆ ప్లానెట్ కి వెళ్ళిన వెంటనే మిల్లర్స్ ప్లానెట్, అవును, వెళ్ళిన వెంటనే వాళ్ళు నడుచుకుంటూ పోతుంటాడు, నాకు అది గుర్తొచ్చింది అసలు.
ఒక షాట్ ఉంటుంది చూడు, కొండపైన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు విశ్వక్సేన్ చాందిని చౌదరి నడుచుకుంటూ వెళ్తున్నట్టు పైన షాట్, పై నుంచి ఉంటుంది షాట్. నాకు అది గుర్తు వచ్చింది. అంటే అసలు అది గుర్తు తెప్పించడం కానీ దానికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకురావడం అంటే చాలా బిగ్ ఫీట్ అసలు అది. అండ్ వీళ్ళకి ఎంత బడ్జెట్ కూడా తెలియదు ఏమో, అది మనకు అనవసరం. అంటే అంత మంచి నీకు రిజల్ట్ ఇవ్వడం ఇస్ లైక్ అంత మరీ భయంకరమైన బడ్జెట్ కూడా ఉండదు. అదే నీకు కొన్ని చోట్ల ప్రొడక్షన్ అది తెలుస్తుంది, కనిపిస్తుంది. బట్ వాళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళు రూపాయి వేస్ట్ చేయకుండా చాలా కష్టపడ్డారు. అంటే ట్రైలర్ లో ఇంత తెలియడం ఇస్ లైక్ అంటే ఇంకా అండ్ నీకు పూర్తిగా ఏమీ రివీల్ అవ్వదు అలా అని చెప్పేసి నీకు ఏమి తెలియకుండా ట్రైలర్ ఏంద్రా అన్నట్టు ఉండదు అనమాట. నీకు మొత్తం తెలిసిపోయింది కానీ ఏమీ లేదు, మూసుకో సినిమాకి పోరా. నిన్న ఒక ట్రైలర్ చూసా, దాని పేరేంటి, ఓం భీమ్ బుష్. ట్రైలర్ అంతా ఓకే, ఫన్, కొన్ని జోకులు అటు ఇటు ఉన్నాయి. బట్ సినిమా ఏందన్న క్లారిటీ లేదు. బట్ గామి ఐ థింక్ కొడితే మాత్రం గట్టిగా మామూలు రీసౌండ్ ఎక్కడెక్కడో వినపడుద్ది. హనుమాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇది ఇంకా వెళ్తది. కొడితే మాత్రం గట్టి కొడుతుందిరా సినిమా. హోపింగ్ ఫర్ నాకు వారం రోజులు వెయిట్ చేయాలని లేదు లిటరల్లీ చెప్పాలంటే. మంచి పని చేసి వారం రోజులు పెట్టి మంచి పని చేసాడు. వారం రోజులు ఒక 2-3 నెలల ముందు చేసింటే ఇంకా ఆగింటదిరా, ఎప్పుడు వస్తుందా సినిమా అనిపిస్తా ఉంటది. మంచి నాకు నిజంగా వారం రోజులు రిలీజ్ చేసి చాలా మంచి పని చేసినా అనిపిస్తుంది నాకు. వారం రోజులు. అండ్ నాకు ఈ మధ్యలో ఒక ల్యాబ్ ఫస్ట్ చూపించినప్పుడు మనిషి ఇట్లా ఉంటాడు చూడు. అవునవునవును. నాకు ఈవిల్ సైంటిస్ట్ తర్వాత ఒక 2-3 షాట్లు. మను సినిమా తెలుసా నీకు? మను సినిమా తెలుసు, పూర్తిగా చూడలేదు. అంటే నాకు ఆ వైబ్ ఇచ్చింది, మను వైబ్ ఇచ్చింది. లైక్ మను ఇస్ లైక్ మంచి ఫిలిమే, లైక్ అది ఆడలేదు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ మను ఇస్ రియల్లీ గుడ్ మూవీ. బాగుంటది, లైక్ టేకింగ్ అని అంతా చాలా బాగుంటది అనమాట. నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట. నాకు ఇది ఎట్లా చెప్పాలంటే ఏదో ఒక చాలా కొన్ని సైంటిఫిక్ థ్రిల్లర్స్ చూస్తాము, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ చాలా డార్క్ ఉంటాయి అనమాట. హాలీవుడ్ లో థ్రిల్లర్ సిరీస్లు సినిమాలు ఆ వైబ్ వచ్చింది నాకు. మధ్యలో ఏమన్నా హ్యూమన్ సెంటిపీడ్ లాగా అదే అనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ అదే. అంటే హ్యూమన్ సెంటిపైడ్ గురించి చెప్తే జనాలు గూగుల్ చేస్తారు. అదే పర్లేదు చేస్తే చేయని, కానీ నాకు మధ్యలో ఆ ఇమేజెస్ నాకు చూడంగానే హ్యూమన్ సెంటిపైడ్ గుర్తొచ్చింది నాకు. బట్ పొర్రపాటును కూడా హ్యూమన్ సెంటిపైడ్ గూగుల్ చేయబాకండి, చేసినా మమ్మల్ని తిట్టుకోబాకండి అంతే. పర్లేదు చేసి ఈయన తిట్టుకోండి, నాకు అనవసరం. సో అది మార్చ్ 8న మనం ఫస్ట్ షో చూద్దాం రా సినిమా. పనున్న పాటను అన్ని పక్కన పెట్టి చూద్దాం. పని కంప్లీట్ చేసుకొని కావాలంటే చూసొద్దాం అంతే. కానీ చూద్దాం, కొడదాం రా, నమ్ముతున్నాం, కొడతాం అంతే అంతే అంతే. జై హింద్, జై టిఎఫ్ఐ, జై టిఎఫ్ఐ. అదేదో మనమే పోషిస్తున్నట్టు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 8న గామి సినిమా కొడుతున్నాం. ఇప్పుడు ట్రైలర్ గురించి డిస్కస్ చేసుకున్నట్టు సినిమా గురించి అప్పుడు డిస్కస్ చేస్తాం. ఆ వీడియో కూడా చూడండి, ఆ వీడియో కూడా లైక్ కొట్టండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట కొట్టండి. ఆ వీడియోస్ అప్పుడు కూడా తెలుస్తుంది, అప్పుడు కూడా చూడండి. సభకు సెలవు. బాయ్ బాయ్.